గైస్ ఇప్పుడు నా దగ్గర ఉంది క్రియో బ్రాండ్ నుంచి ఇది ఒక డైనమిక్ మైక్. ఇది ఎందుకంటే మనకు యూట్యూబ్ వీడియోస్కి కానీ పాడ్కాస్ట్ కానీ ఇతర వాయిస్ ఓవర్స్కి కానీ పనికొస్తుంది. సో ఇది ఎందుకంటే ఇది ఒక మిడ్ రేంజ్, మనకి ఎలా అంటే ఒక 5000 రూపీస్లో మనకు ఈ మైక్ దొరుకుతుంది. ఇది ఒక ఆన్లైన్ బ్రాండ్, సో మనకు ఆఫ్లైన్లో ఎక్కడ కూడా దొరకదు. సో దీనిలో ఉన్న కాంపోనెంట్స్ ఎంతో చూద్దాం మనం ఫస్ట్. సో గాయ్స్ మనం బాక్స్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ఉంటుంది. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేయగానే మనకు ఒక స్టిక్కర్ కార్డ్ ఇచ్చారు. సో దీంట్లో మనకు మాన్యువల్ గైడ్ దాని గురించి ఉంటుంది, ఎలా వాడాలని. సో అది పక్కన పెట్టేద్దాం. ఒక ఫోమ్ ఇచ్చారు. సో ఇక్కడ ఉంది మన మైక్. సో మనకు దీంతో మైక్ ఒకటి ఇచ్చారు. దీంతో పాటు మనకు ఒక బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాగ్లో ఏంటంటే మనకు ఒక కనెక్టర్ ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ల్యాప్టాప్కి కానీ మన ఫోన్కి కానీ కనెక్ట్ చేసి ఆడియోని రికార్డ్ చేయొచ్చు. సో ఇది మనకు ఏంటంటే 2 కేబుల్స్ అనేది ఇస్తారు. సో దీన్ని మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని పక్కన పెడితే మనకు దీని కింద ఒక స్టాండ్ ఇచ్చారు. దాంతోపాటు ఒక బేస్ ఇచ్చారు. ఇది మొత్తం మెటల్ బాడీతో ఉంది, చాలా హెవీగా ఉంది. సో మనకు బాక్స్లో కంటెంట్ చూసుకున్నట్టయితే ఒక మైక్, ఒక స్టాండ్, ఒక బేస్ ప్లస్ ఒక కేబుల్ ఇచ్చారు. సో ఇవి ఇచ్చారు. సో ఈ దాంట్లో మనకు కొన్ని స్టిక్కర్స్ కూడా ఇవ్వడం ప్రొవైడ్ చేశారు బ్రాండ్ తరఫు నుంచి. సో ఇవి మనకు వచ్చే టోటల్ కాంపోనెంట్స్. సో మనకు బాక్స్లో కంటెంట్ చూసుకున్నట్టయితే ఒక మైక్, ఒక స్టాండ్, ఒక బేస్ ప్లస్ ఒక కేబుల్ ఇచ్చారు. సో ఇవి ఇచ్చారు. సో ఈ దాంట్లో మనకు కొన్ని స్టిక్కర్స్ కూడా ఇవ్వడం ప్రొవైడ్ చేశారు బ్రాండ్ తరపు నుంచి. సో ఇవి మనకు వచ్చే టోటల్ కాంపోనెంట్స్. సో గైస్ ఇప్పుడు మనం మైక్ విషయానికి వస్తే ఇది టోటల్గా మెటల్ బాడీతో ఉంది. దీనికి ఒక ఫోమ్ ఇచ్చారు. ఇది మొత్తం హెవీ మెటల్తో చేశారు. సో మనకు దీని వెనకాల పోర్ట్స్ చూడొచ్చు. XLR పోర్ట్ ఇచ్చారు, వాల్యూమ్ ఇంక్రీజ్కి ఇచ్చారు, మిగతా టైప్-C ఇచ్చారు, మిగతాది ఆడియో ఫోన్ జాక్ ఇచ్చారు. ఏదైతే మనం లైవ్ స్ట్రీమింగ్లో మాట్లాడతామో, సో ఏదైతే మనకు వాయిస్ ఉంటుందో అది మనం వినొచ్చు. సో దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు వాయిస్ లెవెల్స్ని. సో ఈ మైక్ మేజర్గా పాడ్కాస్ట్కి కానీ వాయిస్ ఓవర్స్కి కానీ లేదా ఇతర స్ట్రీమింగ్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా అయితే మనకు ఫోమ్ ఇచ్చారు. సో ఇది కూడా డీసెంట్ క్వాలిటీకి ఇచ్చారు. సో ఇది టోటల్గా మనకి ఇచ్చారు. సో దీంతో పాటు మనకు బేస్ ఉంటుంది, అలాగే ఓ స్టాండ్ ఉంటుంది. సో దీన్ని మనం ఇలా రొటేట్ చేసుకొని ఇలా ఫిక్స్ చేసుకోవడం. దీన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా మనం యాంగిల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక డైనమిక్ మైక్. సో ఇది మనకి ఎలా అంటే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న వాయిసెస్ కానీ ఇతర వాయిసెస్ని కానీ తీసేస్తుంది. సో మీరు మామూలుగా మైక్స్ చూస్తుంటారు, కండెన్సర్ మైక్ అని, ఇంకో మైక్ అని. సో అది ఎలా ఉంటుందంటే కండెన్సర్ మైక్ అంటే ఏంటంటే మీకు క్లిస్టర్ క్లియర్గా వాయిస్ వస్తుంది. సో మీకు ప్రతి చిన్న సౌండ్ కూడా మనకు వినిపిస్తుంది. డైనమిక్ మైక్ ఏంటంటే చిన్న చిన్న వాయిస్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఇది ఏంటంటే ఇది మనకు 16 బిట్తో వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాయిస్ అనేది చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న ఆడియోస్ అక్కడక్కడ రికార్డ్ అవుతాయి. సో మనకు ఇక్కడ కింద ఒక రొటేటర్ ఇచ్చాడు. సో దీన్ని రొటేట్ చేస్తే మనం దీని సైజ్ని ఇంకా ఒక 1/2 సెంటీమీటర్ వరకు పెంచుకోవచ్చు. సో ఇలా మనం ఈ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మైక్ని. ఇది మనకు 50 హెర్ట్జ్ నుంచి 16,000 హెర్ట్జ్ వరకు వెళ్తుంది. బేసిక్గా 50 హెర్ట్జ్ అంటే మనకు చిన్న చిన్న వాయిసెస్ అనేవి లైట్గా వినిపిస్తుంటాయి. సో దాన్ని పెద్ద పట్టించుకోని అవసరం లేదు. సో ఇప్పుడు మీరు వాయిస్ వింటుంది క్రియోకాస్ట్ మైక్ నుంచి. సో ఇది ఒక డైనమిక్ మైక్. సో మీరు చాలా క్లోజ్గా మాట్లాడాల్సి ఉంటుంది. ఇది ఏంటంటే ఒక కార్డియాయిడ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. అంటే ఓన్లీ ఫ్రంట్ సైడే మనకు వాయిస్ క్యాప్చర్ చేస్తుంది, లేదా 45 డిగ్రీస్లో పెట్టినా మనకు వాయిస్ క్యాప్చర్ చేస్తుంది. అదే మనం సైడ్గా ఇలా రొటేట్ చేసామనుకోండి, వాయిస్ ఎలా వినిపిస్తుందో చూడొచ్చు. అదే మనం ఇటు సైడ్ వాయిస్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇలా వినిపిస్తుంది మనకు వాయిస్. సో మనం ఏదైతే ఇలా పెట్టుకొని మాట్లాడతామో ఆడియో అనేది క్లారిటీగా ఉంటుంది. సో ఇది ఎందుకంటే కార్డియాయిడ్ ప్యాటర్న్ మీకు ఇక్కడ ఇమేజ్లో చూపిస్తాను చూడండి. ఈ ప్యాటర్న్లో మనకు వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. సో ఇది 50 హెర్ట్జ్ నుంచి 16,000 హెర్ట్జ్ వరకు వెళ్తుంది. సో ఇది 16 బిట్ మీద రన్ అవుతుంది. సో మీరు ఈ వాయిస్ చూడొచ్చు ఎలా ఉందో. సో ఇప్పుడు మీరు మొత్తం వింటున్న వాయిస్ అంతా ఈ మైక్ నుంచే. సో దీనికి ఏంటంటే మనకు డైరెక్ట్గా కెమెరాకి కనెక్ట్ చేసుకోలేము. దీన్ని ఒక ఫోన్కి కానీ ఒక ల్యాప్టాప్కి కానీ
కనెక్ట్ చేసుకొని ఆడియో రికార్డ్ చేసుకోవాల్సిందే. దాన్ని మనం తర్వాత షూట్ చేసుకున్నాక ఆడియోతో సింక్ చేసుకోవాల్సిందే. సో ఈ మైక్ అనేది ఇలా పనిచేస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు. బడ్జెట్లో మనకు 5000 రేంజ్లో చాలా మైక్స్ ఉన్నాయి, కానీ ద బెస్ట్ ఏంటంటే ఇది చూస్ చేసుకున్నాను. ఎందుకంటే చాలా రివ్యూస్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిగతా రివ్యూస్ని చూసి మనం ఇదన్నీ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఓవరాల్గా దీని అయితే ఇలా ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో. ఇక్కడ మనకు వెనకాల వాల్యూమ్ గెయిన్ అనేది కనపడుతుంది కదా, దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ పెంచాను. సో ఇది మ్యాక్సిమం వాల్యూమ్లో ఉంది. సో నేను కొంచెం రెడ్యూస్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం వాల్యూమ్ గెయిన్ అప్ అనేది డౌన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ పైన కూడా మనకు బటన్స్ ఇచ్చారు, దీని నుంచి కూడా మనం వాల్యూమ్ గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఒక బటన్ ఇచ్చారు, ఇదేంటంటే మ్యూట్ కోసం. సో మనం ఏం మాట్లాడినా వినపడదు ఈ బటన్ ఆన్ చేయగానే. సో ఇప్పుడు మీకు వినపడడం స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఈ క్రియోకాస్ట్ మైక్ అనేది చాలా ఉపయోగపడుతుంది యూట్యూబ్ పర్పస్కి కానీ, పాడ్కాస్టింగ్కి కానీ, లేదా విత్ సో సింపుల్గా చెప్పాలంటే ఇది మీకు బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరైనా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కానీ ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఓవరాల్గా వ్యూ. ఇది మనకు మొత్తం మెటల్ బాడీతో వస్తుంది, మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఒక ఫోమ్ ఇస్తారు, ఒక స్టాండ్ ఇస్తారు. దీంతోపాటు మీకు కావాలనుకుంటే బూమమ్ అనేది ఒకటి దొరుకుతుంది. ఎలా అంటే మనము ఇక్కడ నుంచి సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సింపుల్గా మనకు ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు ఆ బూమమ్తో. సో అది మీరు ఒక ఎక్స్ట్రా 800 పెడితే మీకు అది కొనుక్కోవచ్చు. సో ఎలా ఉంది దీని రివ్యూ కింద కమెంట్స్లో చెప్పండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.